ఈరోజు ఏ విషయంలో అయితే మీరు అవమానించబడ్డారో, ఏ విషయంలో అయితే అనేక మంది చేత దూషించబడ్డారో మీరెన్నడూ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు మీకోసం ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆయన మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తాడు. ప్రభువాక్యం అంటది కదా, మిమ్మల్ని తలగా నియమించింది కానీ తోకగా నియమించను. అన్నా మీరు ఇట్లా చెప్తున్నారు, మా బ్రతుకులో జరుగుతుంది అంటారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరి జీవితాల్ని నా ప్రభు మార్చగలిగిన దేవుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే నేను ఎన్నో అవమానాలు పొందాను. కొన్నిసార్లు నేను పాటలు పాడుతున్నప్పుడు నా స్వరం విని కొంతమంది అన్నారు, వీడిది బండగొంతు, వీడు ఎట్లా పాడతాడు. లేకపోతే నా భాష చూసినప్పుడు, నా రాత చూసినప్పుడు, నా చదువు చూసినప్పుడు కొంతమంది అనేవారు, వీడి జీవితం ఎందుకు పనికిరాదని. అందరి మధ్యన, నలుగురు మధ్యన, ఆఖరికి మేము ఫంక్షన్లకి వెళ్ళినా అందరి మధ్యన వేలెత్తి చూపి నన్ను చాలా అవమానపరుస్తూ ఉండేవారు. కానీ మా తల్లి ఒక్కరితో మాత్రమే నా భుజం తట్టు ఒక మాట అంది, అన్ని రోజులు ఒకలా ఉండవయ్యా, దేవుడి పరిస్థితిని మారుస్తాడు, నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రభు వైపు మాత్రమే చూసి నడువని మా తల్లిగారు బోధించగా నేను ఎప్పుడైతే ప్రభు వైపు చూడడం ప్రారంభించానో ఈరోజు అందరి మధ్యన ఘనమైన పాత్రగా దేవుడు నిలబెట్టారు. ఈరోజు అదే విశ్వాసంతో చెప్తున్నాను, నీకు కలిగిన ప్రతి అవమానం నువ్వైనా మర్చిపోతావేమో గానీ నిన్ను అవమానపరిచిన వారందరినీ నా ప్రభు ఎన్నటికీ మర్చిపోరు. ఎందుకో తెలుసా? వారందరి మధ్యన నిన్ను నిలబెట్టాలని నా ప్రభు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిన్ను దూషించిన వారే రేపన్న రోజు అదే నోటితో నిన్ను ఘనపరిచే రోజు రాబోతోంది. నిన్ను వేలెత్తి చూపిన వారే నీకోసం చప్పట్లు కొడుతూ నిన్ను అభినందించే రోజు రాబోతోంది. ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు.